కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని వైసీపీ అభ్యర్థి కిట్టు దౌర్జన్యానికి దిగారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసు పెట్టారంటూ పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ నేతలు బైఠాయించారు. ఈ క్రమంలోనే ఎస్ఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. 2 రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కానీ ఈ కేసులో వైసీపీ సానుభూతి పరులపై మాత్రమే కేసులు పెట్టడంపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం పట్ల ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అదేవిధంగా వైసీపీ అభ్యర్థి కిట్టు దౌర్జన్యానికి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, అసలు ఏం జరిగింది? అటు ఎస్ఐ పైన కూడా ఇద్దరు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే పేరునే నాని, అలాగే ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరునే కిట్టు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా దిగిన పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల క్రితం మచిలీపట్నం మండలం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి సంబరాల్లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ క్రమంలో టీడీపీ వారిపై కొంతమందిపై కేసు నమోదు చేశారు. తాజాగా వైసీపీ సానుభూతి పనులపై కూడా కేసు పెట్టడంతో కూడా కార్యకర్తలతో కలిసి నాని కిట్టు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగారు. అయితే పోలీసులపై ఎమ్మెల్యే నాని అలాగే అభ్యర్థి కిట్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి దౌర్జన్యం చేసే పరిస్థితి కనిపించింది. వస్తైతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కేసులో వైసీపీ సానుభూతి పనులపై కేసు పెట్టడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో పాటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మాట్లాడలేని మాటలతో పేర్ని నాని కూడా పోలీసులపై దౌర్జన్యం దిగినట్లు కూడా పోలీసు అధికారులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రేఖ శివ, అయితే పోలీసులపైనే దౌర్జన్యానికి దిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు అయినటువంటి వారిరువురు కూడా ఆ పోలీసులపై దౌర్జన్యం, అయితే వారిపై ఏదైనా కేసులు నమోదు చేశారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా పోలీసు అధికారులు అయితే వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా వారిపై ఖచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ అధికారుల సమక్షంలో కూడా ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అలాగే అభ్యర్థి కిట్టు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడం, పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరించడం పట్ల కూడా పోలీసులు తీవ్ర చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.